హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఒక నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ కేవలం తన ప్రిన్సిపల్స్ కోసం 7 ఇయర్స్లో 56 టైమ్స్ ట్రాన్స్ఫర్ అయితే ఎలా ఉంటుంది? అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో చాలా కాలం తర్వాత వడ్డే నవీన్ గారు హీరోగా వచ్చిన సినిమానే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మరింక ఈ మూవీ ఎలా అనిపించింది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. వడ్డే నవీన్ గారు ఒక సిన్సియర్ మరియు నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్. ఎవరికీ భయపడకుండా తన డ్యూటీ చేస్తూ ఉండడం వల్ల 7 సంవత్సరాల్లో 56 సార్లు ట్రాన్స్ఫర్ అవుతారు. అందుకే అందరూ అతనిని ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అని పిలుస్తారు. ఇలాంటి సమయంలో చీఫ్ మినిస్టర్ కమల తన కొడుకు ఎలక్షన్స్ గెలవడం కోసం సింపతి క్రియేట్ చేయడానికి ఒక ఫేక్ అటాక్ ప్లాన్ చేస్తుంది. కానీ అనుకోకుండా ఆ ప్లాన్ని త్రిమూర్తులు చెడగొట్టడం వల్ల పొలిటికల్ లీడర్స్ కోపానికి గురవుతాడు. ఆ తర్వాత ఒక ఫేక్ ఎఫ్ఐఆర్, సంవత్సరాల క్రితం మర్చిపోయిన ఒక కంప్లైంట్ మరియు పొలిటికల్ సిస్టంలో దాచిపెట్టిన రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. చివరికి ఒక సాధారణ కానిస్టేబుల్ ఈ పవర్ఫుల్ సిస్టమ్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. త్రిమూర్తులు నిజాయితీ, తన ఫ్యామిలీ లైఫ్, వైఫ్ లక్ష్మితో బాండింగ్, ట్రాన్స్ఫర్ వల్ల వచ్చే సిచ్యువేషన్స్, ఇలా కొన్ని కామెడీ మరియు ఎమోషనల్ మూమెంట్స్తో స్టోరీ స్లోగా ముందుకు వెళ్తుంది. కానీ రెగ్యులర్ హీరో ఎలివేషన్స్, రొటీన్ ఫైట్స్, మధ్యలో వచ్చే అన్నెసెసరీ సాంగ్స్ వల్ల స్టోరీ యాక్చువల్ పాయింట్లోకి వెళ్లకుండా చాలా టైం తీసుకుంటుంది. అలాగే కొన్ని ప్లేసెస్లో నెరేషన్ కూడా చాలా అవుట్డేటెడ్గా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫేక్ ఎఫ్ఐఆర్ మరియు ఓల్డ్ కంప్లైంట్ ఎపిసోడ్ మాత్రం సినిమా మీద కొంచెం ఇంట్రెస్ట్ పెంచుతుంది. అదే ఫస్ట్ హాఫ్కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా యావరేజ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో సినిమా కంప్లీట్గా పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్ట్ రూమ్ డ్రామా వైపు షిఫ్ట్ అవుతుంది. త్రిమూర్తులు ఒక్కొక్క క్లూని ఫాలో అవుతూ నిజాన్ని బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం అంత గ్రిప్పింగ్గా అనిపించదు. ఇన్వెస్టిగేషన్ చాలా ప్రెడిక్టబుల్గా సాగుతుంది. ఆడియన్స్ నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. కొన్ని సీన్స్ చాలా లెంత్ ఎక్కువగా ఉంటాయి అండ్ దానివల్ల సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్లో కోర్ట్ రూమ్ డ్రామా మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. కానీ హీరోని సైడ్కి పెట్టి సపోర్టింగ్ క్యారెక్టర్స్ మధ్య లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల క్లైమాక్స్ ఎక్స్పెక్టెడ్ హై ఇవ్వలేకపోయింది. అయినా క్లైమాక్స్ ముందు వచ్చే ఫైనల్ ట్విస్ట్ మాత్రం మంచి సర్ప్రైజ్ని ఇస్తుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ వల్ల నాకు బిలో యావరేజ్ అనిపించింది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ లాంగ్ గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన వడ్డే నవీన్ గారు తన రోల్ కోసం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. యాక్షన్ సీక్వెన్సెస్ మరియు డాన్సెస్లో ఏజ్కి తగ్గట్టు మంచి ఎనర్జీ చూపించారు. కానీ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ వల్ల ఆయన స్ట్రెంగ్త్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. 90స్లో ఉన్న ఆ వడ్డే నవీన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కొంచెం మిస్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది. రాశి సింగ్ వైఫ్ క్యారెక్టర్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ రోల్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ దొరకలేదు. మూవీలో న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళలో దేవి ప్రసాద్ గారు ఒకరు. ఎమోషనల్ సీన్స్లో ఆయన యాక్టింగ్ చాలా జెన్యూన్గా అనిపించింది. డైరెక్టర్ కమల్ తేజ నర్లా మంచి కాన్సెప్ట్ని సెలెక్ట్ చేశారు. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం ఓల్డ్ స్టైల్ కమర్షియల్ ఫార్మాట్లో నడిచింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ని ఇంకా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండేది. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. చాలా సీన్స్ రిపిటేటివ్గా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని ప్లేసెస్లో ఫోర్స్డ్గా ఉన్నట్టు అనిపిస్తాయి. ఈ మూవీకి పాజిటివ్స్ ఏంటంటే వడ్డే నవీన్ గారి కంబ్యాక్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, ఇంటర్వెల్ బ్లాక్, ఫైనల్ ట్విస్ట్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ ఏంటంటే అవుట్డేటెడ్ నరేషన్, వీక్ స్క్రీన్ ప్లే, ప్రెడిక్టబుల్ ఇన్వెస్టిగేషన్, స్లో సెకండ్ హాఫ్, సాంగ్స్ అయితే ఫ్లోని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సినిమాలో వల్గర్ కంటెంట్ ఏమీ లేదు. సో ఫ్యామిలీతో కలిసి కంఫర్టబుల్గా చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. కానీ వీక్ స్క్రీన్ ప్లే, అవుట్డేటెడ్ స్టైల్ నరేషన్ మరియు స్లో సెకండ్ హాఫ్ వల్ల సినిమా తన ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవ్వలేకపోయింది. మరి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.